అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ సొరకాయ పులుసు అయితే ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగాక ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు అయితే వేసి వేగనించుకోవాలండి. అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసి వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు అయితే సొరకాయ ముక్కలు, ఈ బెండకాయ టమాటా ముక్కలు అయితే దానిలో వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం ఒక గిన్నెలో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి పులుసు కోసం. కొంచెం వేగిన తర్వాత ముక్కల్లో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చింతపండు పులుసును అయితే తీసుకోవాలండి. ముక్కలు మగ్గిన తర్వాత మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు కారం అయితే వేసుకున్న. పులుసులో కొంచెం కారంగా ఉంటే కొంచెం బాగుంటుందండి. అందుకని నేను 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు సరిపడంత పులుసు అయితే పోసుకోవాలండి, చింతపండు పులుసు. నేను ఇక్కడ ముక్కలు మునిగేదాకా అయితే పోసుకున్నానండి. బాగా తెరలనిచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ బెల్లం వేసానండి. నేను కొంచెం బెల్లం వేస్తే పులుసులోకి బాగుంటుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమేనండి. మనకైతే బెండకాయ సొరకాయ పులుసు అయితే రెడీ అవుతుందండి.